ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీవులి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసి. జీవనదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను చిగురింపచేసితివి. తిరిగి జన్మింపచేసితివి నీలో, ఇక జీవించువాడను నీ కానుగా. తిరిగి జన్మింపచేసితివి నీలో, ఇక జీవించువాడను నీ కానుగా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రారుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నాకు చాలును ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కారణం దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు ఈ ప్రాంతమునకు అడుగుపెట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అన్ని సంతోషాలు కాదు. ఈరోజు నవ్వుతున్నాడు కదా అని చెప్పనని దానికి ముందున్న దినాలన్నీ ఆనందించిన దినాలు ఏమి కూడా కావు. మనమందరూ ఎరుగుదాం. మన మధ్యలో మనల్ని ఎరిగి మన కోసం ప్రార్థించినటువంటి దైవజనులు, మనల్ని బలపరిచినటువంటి దైవజనులు, మన కొరకై కన్నీరు కార్చినటువంటి దైవజనులు, ఇందాక చెప్తున్నటువంటి సాక్ష్యంలో మనం అన్ని గమనిస్తూ ఉన్నప్పుడు స్థితి స్థాయి లేక కాదు, పరిస్థితులన్నిటినీ కూడా ఎరిగి దేవుడు వెళ్ళమన్న చోటికి, నాడు అబ్రహామును దేవుడు అన్ని స్థితి తన చేతుల్లో కలిగి ఉన్నప్పుడే దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలుగా దేవుడు ఆశీర్వదించి అనేకులు తినిన తర్వాత, తృప్తి పొందిన తర్వాత, కళ్ళ ముందు ఆహారము వారికి కనబడుతూ ఉన్న సమయంలో, సంతోషము వారి కళ్ళ ముందు ఉన్న సమయంలోనే ఆ శిష్యులను దేవుడు
బలవంత పెట్టాడట. మీరు అద్దరికి వెళ్ళాలి అని అన్నారు. వారు కాదు కాదు మా వల్ల కాదు, మేము ఇప్పుడు పోమని అన్నారు. సంతోషం వారి కళ్ళ ముందు ఉంది, ఆనందం వారి కళ్ళ ముందు ఉంది, ఆహారం వారి కళ్ళ ముందు ఉంది, అద్భుతాలు చేసే దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు. అవన్నిటిని ఎరిగినటువంటి వారు వెళ్ళడానికి ఇష్టపడ్డంలా. అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, యేసు వారిని అద్దరికి వెళ్ళడానికి బలవంతము చేసెను అని రాయబడిందండి. అంటే బలవంతము చేసిన శిష్యులు సహితము ఆ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు వారికి ఇవ్వబడినటువంటి ఆనందము, సంతోషము దేవుని యొక్క పనే. ఎక్కడ ఫిన్నీ గారి దగ్గర ఉన్నప్పుడు చేసినప్పుడు పని ఏదో పక్కింటోళ్ళ పని కాదు, ఆయన సొంత పని కానే కాదు. ఇక పరలోకము నుండి పంపబడినటువంటి ఒక దైవజనుడు యొక్క చిత్తానుసారంగా ఆ మందిరావరణంలో ఆయనకు తగినట్లుగా దేవుని యొక్క పనిని చేయడానికి ఇష్టపడిన సమయంలో సంతోషం ఆయన కళ్ళ ముందు ఉంది. ఏ పని చేసినా దేవుడు నెహెమ్యా పాస్టర్ గారిని విడిచిపెట్టేవాడు కాదు. కానీ దేవుని యొక్క మాట బలవంతం చేస్తుందట ఆ సమయంలో. ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సంతోషం ఉంది, ఆనందం ఉంది, అన్నీ కూడా తన చేతిలో ఉండగానే దేవుడు వెళ్ళమన్నాడు. ఆ వెళ్ళమన్న ఆ మాటకు విలువిచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడ కూర్చోండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి మహిమకరంగా 13 సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్న సమయంలో సహితము వాటిని అనుకూలంగా మార్చుకొని మెట్టగా ఉన్న స్థలాన్ని చదునుగా చేసుకొని ఇదిగో కూర్చున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా నేటి దినాన మన మధ్యలో సంతోషించటం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గరకు వచ్చి మా మధ్యలో ఉన్నప్పటికీ ఇక్కడున్నటువంటి సంఘం నిమిత్తమై దైవజనుని యొక్క ఆలోచన ఉంటుంది, సంఘ బిడ్డల యొక్క క్షేమం నిమిత్తమై ఆలోచన ఉంటుంది. వారిని గురించినటువంటి తపన మా మధ్యలో ఎప్పుడు చెప్తానే ఉంటాడు. ఎంతో ఇట్టి దైవజనుని మీరు కలిగి ఉన్నట్టు ఎంతైనా ఆశీర్వాదకరం. ఎందుకంటే కన్న తల్లి కన్న తండ్రి సైతం ఒకవేళ మర్చిపోవచ్చాము, కానీ మీ దైవజనుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోడండి. చాలాసార్లు మేము విన్నాం, మేము ఎరిగి ఉన్నాం. ఇక్కడ ఎలా ఉన్నాడో మా దగ్గర కూడా అక్కడొకలాగా ఇక్కడొకలాగా కాదు. ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో, ఏ మార్గాన్ని అయితే ఆయన నడుస్తూ ఉన్నాడో అదే మార్గాన్ని అక్కడ కూడా చాలా చాలా చక్కగా దేవునికి మహిమకరంగా, అలాగే ఆ మినిస్ట్రీ విషయాల్లోనూ సైతము చాలా విధేయతతోటి చాలా నడిచినట్లుగా మా కనులారా మేము చూసి ఉన్నాం. సేవకులంగా మేము ఎరిగినటువంటి సత్యాన్ని ఈ ఉదయకాలం మీద పంచుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.